వెల్కమ్ బ్యాక్ టు సోపిగడు వాయిస్ కి స్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నేను చేసేటువంటి ఈ వీడియోకు కేవలం జస్ట్ ఒక 1 మిలియన్ లైక్లు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఇస్తారా? 1 మిలియన్ ఏం కాదు, మరి 10 లైక్లు ఇస్తే చాలు కదా. నేను ముఖానికి ఎక్కువ అనుకుంటున్నారు కదా. యా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీకోసం ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా పేరు తెలవడం లేరనమాట. హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్పై వేటుపడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీరు విన్నది నిజమే, నేను చెప్పింది నిజమే అనమాట. ఈ హైడ్రా వల్ల ప్రజల్లో చాలా అంటే చాలా మందిలో ఒక ఉద్రిక్తత, ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. సో ఇలా తన పంతాన్ని చేసుకుంటూ పోతుంటే ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిలో దృష్టి పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలిపించి, బట్ అందులో ఉన్నటువంటి అధికారులందరికీ ఒక విన్నపం ఏంటంటే, సో ఇలా హైడ్రా ఎవరిని పడితే వాళ్ళని లేపుకుంటూ మాత్రం ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వస్తుంది. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎంతో మంది గరీబులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచో గిడ్చలో ఉన్న డబ్బులతోనే అంతో ఇంతో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకొని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. దయచేసి అలాంటి వాళ్ళని టచ్ చేస్తే కనుక ఇక ప్రభుత్వం పడిపోద్ది అన్నట్టుగా కొంచెం ముట్టికాయలు వేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. పార్టీ వినాశనానికి కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే హైడ్రా కూల్చివేతల వల్ల చాలా అంటే చాలా వందలు వేల సంఖ్యలో జనాలు బయటకు వస్తూ ఉన్నారనమాట. ఎంతో మంది పేదలు ఆర్తనాదాలు వినిపిస్తున్నారనమాట. కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందుకే ఇలాంటి వ్యతిరేకత రావడం వల్ల ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పై తీవ్రమైనటువంటి పరిణామాలను చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి కొన్ని సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ హైడ్రా విధి విధానాలు మొదలు పెట్టకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి కన్నా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీదే ఫోకస్ ఎక్కువగా, పేరు క్రెడిట్ ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. నిజమే కదా. హైడ్రా అంటేనే రంగనాథ్ గారు అన్నట్టు పేరు వినిపిస్తూ ఉందన్నమాట. అయితే కట్టడాలను కూల్చేటువంటి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఎన్ని తెలిసినా కూడా నా గుడిసె సేఫ్, మై గుడిసె సేఫ్, ఐఎమ్ ఈజ్ సేఫ్. నా గుడిసెని ఎవ్వరు టచ్ చేయలేవు, ఎందుకంటే అక్కడ నాకు గుడిసె లేదు కాబట్టి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడే తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఇక దయచేసి ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చకుండా ఆపేస్తారట. బట్ ఇప్పటి నుంచి ముందు కన్స్ట్రక్షన్స్ బఫర్ జోను, ఎఫ్టీఎల్ కింద కన్స్ట్రక్షన్లు కొత్తగా ఎవరైతే చేస్తారో వాటి మీద మాత్రం బుల్లెట్ వర్షాలు కురిపించేటువంటి అవకాశం ఉంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలారా, ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కింద ఉన్నటువంటి నిరుపేదల యొక్క ఇల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జర గుండెకాయని పట్టుకుని ధైర్యంగా ఉండొచ్చు. ఇక కొంతమంది ఏమంటున్నారంటే, ఇక 6 గ్యారెంటీల విధానాన్ని కవర్ చేయడానికి ఇటు మలుపుతున్నాడు. ఈ హైడ్రా అనేది ఒక డ్రామా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక కొంతమంది వ్యతిరేక పార్టీలు ఏంటంటే, మీ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే, నా ఫ్యామిలీ కాదు, చాలా మంది హైకమాండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇల్లులు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా కూల్చేయాలని చెప్పేసి కొంతమంది రాలేస్తున్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటూ ఉన్నారు. కాబట్టి ఇక అంటే వాళ్ళే అన్నారు. ఇక మరి మీరేమనుకుంటున్నారు అనేది ప్లీజ్ కామెంట్ మీ, ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వింటున్న లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడు వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు సెలవు.